ఏం జరిగింది జంతర్ మంతర్లా? బొద్దింకలు, ఉమర్ ఖలీద్ గాంధీ తుకుడే తుకుడే గ్యాంగ్, కేజ్రీవాల్ ఖలిస్తానీ గ్యాంగ్, రాహుల్ గాంధీ చైనా గ్యాంగ్, మమతా బెనర్జీ బంగ్లాదేశీ గ్యాంగ్, ఇంకొంతమంది దేశ విచ్ఛిన్న శక్తులు, విద్రోహ శక్తులు కలిసి పనిచేసినాయి. వాస్తవానికి ఒక పొరపాటు జరిగింది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పేపర్ సెట్టర్లు, కోచింగ్ సెంటర్లు నడిపే అధినేతలు కుమ్మక్కయ్యి పేపర్ లీకేజీలు చేసే కుట్ర జరిగింది. వీళ్ళు ఎవరిని ప్రశ్నించాలప్పుడు? నైతిక బాధ్యత ప్రభుత్వానికి అయ్యి ఉండొచ్చు. ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటే అట్లాంటివి జరగకపోతుండొచ్చు. కానీ మనిషికి దురాశ ఎక్కువ కదా. ఎంతకని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలి, ఎంతకని మానిటర్ చేయాలి. ఆ పొరపాటు జరిగింది. మళ్ళా రీకండక్ట్ చేశారు ఎగ్జామ్. ఒక 40 రోజులలోనే ఎగ్జాములు రాసిర్రు, కౌన్సిలింగ్ జరుగుతున్నాయి, అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయినట్టుంది. అసలు మెయిన్ ఇష్యూ ఏంది? ఒక 40-50 రోజుల పాటు జరిగిన నిరసనల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. రైట్, మంచి నిర్ణయం కూడా. నిరసన చేపట్టడం తప్పు కాదు. డిసెంట్ అనేది తప్పే కాదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు అది. అది లేకపోతే ప్రభుత్వాలు నిరంకుశత్వం వైపు అడుగులేస్తాయి. ప్రతి ఒక్కరు ఇందిరాగాంధీ లెక్క తయారవుతారు. ఇట్లాంటి కొన్ని విద్రోహ శక్తులు అనేవి ఆ స్ట్రీమ్లోకి వచ్చినాయి. విద్యార్థుల సమస్యల మీద కొట్లాడుతుంటే ఉమర్ ఖలీద్ గాని తుకుడే తుకుడే గ్యాంగ్ చేతులు కలిపింది, కేజ్రీవాల్ ఖలిస్తానీ గ్యాంగ్ చేతులు కలిపింది. కేజ్రీవాల్ ఖలిస్తానీ గ్యాంగ్ అని ఎందుకు అంటున్నానంటే, 6 for Justice అనే సంస్థ సుమారు 10 కోట్ల రూపాయలు కాంట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధపడ్డదనంటే తెలవకుండా ఎన్ని నిధులు వచ్చినాయి మనం ఆలోచించాలి ఈరోజు. రెండోది, మమతా బెనర్జీ అయితే ఇంకొక రోజు కొనసాగితే 27వ తారీఖు నాడు, అంటే నిన్నటి వరకు కొనసాగితే నిన్న పార్టిసిపేట్ చేసేది. ఇక అప్పుడన్నీ ఎంతమంది అసలు పోలీసులు తుపాకులకు పని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే మమతా బెనర్జీ కొత్త ఏం కాదు. 1993లోనే ఇట్లాంటి ఒక నిరసన తెలిపి 23 మందిని పొట్టన పెట్టుకుంది మమతా బెనర్జీ. రాకపోవడమే మంచిగా అయింది. అసలు మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రోజు ముందు. ఆ విద్యార్థులకి నష్టం జరిగేది, ప్రాణ నష్టం జరిగేది, అటు అధికారులకి ప్రాణ నష్టం జరిగేది. మమతా బెనర్జీ రాకపోవడమే మంచిదైంది. కొంచెం ముందు నిర్ణయం తీసుకుని మంచి పని చేశారు. సో ఇక్కడ ఏంటిదనంటే, జంతర్ మంతర్ విద్యార్థుల నిరసనలో నేరస్తుల కలకలం. వేల మంది నేర చరిత్ర గల వ్యక్తులు ఉన్నట్టు గుర్తింపు. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు వీరిలో 989 మందిపై హత్యాచారం వంటి తీవ్రమైన కేసులు, పోక్సో కేసులు కూడా ఉన్నాయంట. వాళ్ళు తరచుగా ఆ ప్రాంగణం ఏదైతే ఉందో, జంతర్ మంతర్ ప్రాంగణం ఏదైతే ఉందో, ఎంటర్ కావడం ఎగ్జిట్ కావడం అంటే అలా ఉద్దేశాలైంది. దాడులు చేసింది కూడా పోలీసుల మీద. ఒక సుమారు 100 మంది పోలీస్ అధికారులు ఆ దాడులల్లా తీవ్ర గాయాల పాలయ్యారు. వాటికి కూడా ఈ 989 మందే కారణం. రాళ్ళు ఇస్రేసుడు, కర్రలు ఇస్రేసుడు, దాడులు చేసుడు, విద్యార్థులలో ఇట్లాంటి గూండాలు చేరిపోయి హింసని సృష్టించే ప్రయత్నం చేసినారు. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ గారు తన రాజీనామా లేఖలో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, విద్యార్థులల్లో కొంతమంది దేశ విద్రోహ శక్తులు కలిసి పోలీసుల మీద దాడులు చేస్తున్నారు. ఇది అశాంతి వైపు అడుగులేస్తున్నది. దేశం నష్టపోతుంది. ఇట్లయితే దేశానికి నష్టపరిచే పనులు నేను చెయ్యను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనులు నేను చెయ్యనని రాజీనామా చేసింది. సో ఇక్కడ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసనలో భారీ సంఖ్యలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన ఈ ఆందోళనల్లో ఏకంగా 2873 మంది నేర నేపథ్యం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారని పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీరిని గుర్తించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ పరిణామం ఢిల్లీ పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అంటే 2873 మంది నేర నేపథ్యం ఉన్నదనంటే ఇక మరి అసలు ఢిల్లీని ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు? ఎట్లాంటి హింసని, అసలు ఒక చర్చ నడిచింది ఏంటంటే, ఈ కొంతమంది మీద తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు ఎట్లాంటి కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయో, విద్యార్థుల మీద కొంతమంది గుర్తు తెలవని వ్యక్తులు పెట్రోల్ పోసి అగ్గిముట్టించారని, అట్లనే కొంతమంది అభాగ్యుల మీద దాడులు చేసే ప్రయత్నం కూడా ఇట్లాంటి వ్యక్తులు చేయాలని ప్రయత్నించారు అనేది ఒక సమాచారం అందింది. నేషనల్ సెక్యూరిటీకి అట్లాంటి సమాచారం అందింది కాబట్టి, ఎన్ఐఏకి ఆ సమాచారం అందింది కాబట్టి మంత్రి మీద అట్లాంటి ఒత్తిడి చేసే ప్రయత్నం జరిగింది. పోలీసులు గుర్తించిన ఈ వ్యక్తుల్లో చాలా మందిపై హత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు, కిడ్నాప్, దోపిడీ వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. వీరిలో కనీసం 989 మంది అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 12 సంవత్సరాల పాటు రూల్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ భాగం కూడా ఉండే ఉంటుంది మరి ఇలా నేర చరిత్రలో. వీరిలో కొందరు పదే నిరసన ప్రదేశానికి వచ్చి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా నిరోధించేందుకు జంతర్ మంతర్ వద్ద నిఘా పెంచినట్టు అధికారి వివరించారు. దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటదనంటే, చలో పార్లమెంట్ అని నినాదాలు ఇచ్చుకుంటా, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటా వాళ్ళు పార్లమెంట్ భవనం వైపు వస్తుంటే వాళ్ళకు అడ్డుపడొద్దు అన్నట్లు రాహుల్ గాంధీ. అదే పార్లమెంట్లో నువ్వు కూడా ఉండవు, అది మర్చిపోకు.
కొన్నిసార్లు అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల పాటు రాజ్యాధికారాన్ని అనుభవించారు కదా వాళ్ళు. సడన్గా ఆ ప్రతిపక్షాలలో కూర్చోవాలంటే, ఆ ప్రతిపక్ష కుర్చీలో కూర్చోవాలంటే బాధ కలుగుతుంది, మనసంతా కొంత బాధపడుతుంది. సో ఆ పరిస్థితులలో ఏం మాట్లాడుతున్నా అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. ఉమర్ ఖలీద్ని పొగుడుతాడు, హిందువులని టెర్రరిస్టులు అంటాడు. మరి రాహుల్ గాంధీ హిందువులను టెర్రరిస్టులు అన్నప్పుడు హిందువుల ఓట్లు అడగకూడదు. తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేసి బీజేపీకో లేకపోతే టీఆర్ఎస్కో అప్పచెప్పాలి. మళ్ళీ ఆ పని చేయరు. ఎందుకంటే మూటలు పోవాలిగా, తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు పోవాలి. మూటలు మోస్తూనే ఉండు, ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉండు. గుర్తించిన వారిలో ఎక్కువ మంది ఈశాన్య ఢిల్లీలోని సిలాంపూర్, చాంద్బాగ్, జఫ్రాబాద్తో పాటు ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్, షాహీన్ బాగ్, ఓఖ్లా ప్రాంతాలకు చెందిన వారని తేలింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వీరిని ఉద్దేశపూర్వకంగా నిరసన ప్రదేశానికి పంపారా, లేదా పాకిస్తాన్ నుంచి పనిచేసే సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ వీరిని ప్రభావితం చేస్తూ భద్రతా బలగాల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయా అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జూలై 20న జంతర్ మంతర్ ఇతర ప్రాంతాలలో జరిగిన హింసా ఘటనలలో వీరి ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.